సంగారెడ్డిలో బీఆర్ఎస్ నేత నగేష్ చెప్పు దెబ్బలు తిన్నాడు. వేధింపులు తట్టుకోలేక బాధిత మహిళ ప్రతిఘటించింది. అసభ్యకర మెసేజ్లు పంపడంతో విసిగిపోయిన మహిళ నగేష్ నంబర్ బ్లాక్ చేసింది. అయినా బీఆర్ఎస్ నేత అరాచకాలు ఆగలేదు. ఏకంగా బాధితురాలి ఇంటికి వెళ్లి వేధింపులకు పాల్పడ్డాడు. సహనం నశించిన బాధిత మహిళ చెప్పుతో నగేష్ను చితక్కొట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే పొరపాటున మెసేజ్ పంపడం జరిగిందని నగేష్ సమర్థించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, నగేష్ మహిళకు అసభ్యకరంగా మెసేజ్లు పంపించినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నేత ఆత్మకూర నగేష్ ఇటీవల తను సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి చాలా మంది యువతను కూడా కొంతమందిని ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి కొంతమందికి ఆన్లైన్ లో ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. దాంతో పాటు చాలా మంది కూడా మహిళలు, వివిధ యువత కూడా అందరూ ఆన్లైన్ లో ఉద్యోగం కోసం, వ్యక్తి కోసం దరఖాస్తు చేసుకోవడం. ఈ సందర్భంలోనే తనకు తెలిసిన ఒక అమ్మాయికి సేమ్ అంటే అమ్మాయి అప్లై చేసుకుంది. అదే పేరుతోటి మరో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎన్ఆర్ఐ నుంచి ఇటీవల ఇండియాకి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయికి పంపే మెసేజ్ ఈమెకు వచ్చింది, పొరపాటు జరిగిందని చెప్తున్నారు. ఆ అమ్మాయి ఆ సహనం సాధించి ఇంటికి పిలిపించుకొని చెప్పుతోటి మాత్రం ఆయన దేశస్థితి చేయడం జరిగింది. దాంతో పాటు అతను ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పి ఈ రోజు కూడా కొంత వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఎవరికైనా మహిళలకు మెసేజ్ పంపేటప్పుడు కానీ, ఇతరులకు పంపేటప్పుడు కానీ ఫోన్ సందర్భంలో చూసుకోకపోవడం అనేది నేను చూడలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళంతా కూడా దేశ చేయడం, గ్రామానికి సంబంధించిన అంతా కూడా తిరుగుబాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి మాత్రము వీడియో వైరల్ అవడంతో నెట్వర్క్ వైరల్ అవుతుందని చెప్పి ఆయన కొంత వివరణ ఇవ్వడం జరిగింది. కానీ మాత్రం ఆ అమ్మాయి మాత్రం వాళ్ళు ఆ సందర్భంలో ఉద్యోగం కోసం ఇలాంటి వాళ్ళు ఉంటారా, ఇలా చేస్తారా, మీరు పెట్టిన మెసేజ్ ఎట్లా ఉంది, ఏ విధంగా ఉందని చెప్పి ఆమె తిరుగుబాటు చేసినట్లయితే మనకు కొంత సమాచారం అయితే వస్తుంది. ప్రియా, రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.